అహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 51.40 అడుగులకు చేరింది. 13,37,233 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అటు భద్రాచలం నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల మార్గంలో ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అధికారులు సమీక్షిస్తున్నారు. చూపిస్తున్న నిండు కుండల రెండు గట్లను కూడా వరుసుకుంటా భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతూ దిగువకు ప్రవాహం కొనసాగుతుంది. టువార్డ్స్ పోలవరం వైపు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం సిడబ్ల్యూసీ నామ్స్ ప్రకారం చూస్తే 52 అడుగుల సమీపంలో 13,37,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ సిడబ్ల్యూసీ ఫీడ్స్ ఇక్కడ చూపెట్టారు. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెండో ప్రమాద హెచ్చరిక దశలోనే భద్రాచలం నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాకపోకలని కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా భద్రాచలం నుంచి టువార్డ్స్ దుమ్ముగూడెం, చెర్ల వైపు కూడా తూరుబాక వద్ద గోదావరి వరద నీరు పోటెత్తడంతో అక్కడ రాకపోకలను కూడా నిలిచిపోయిన పరిస్థితి. భద్రాచలం వద్ద గోదావరి వరదకు సంబంధించి మనం ఒకసారి చరిత్ర చూస్తే 1986లో ఆల్ టైమ్ రికార్డుగా కనిపిస్తుంది. అప్పుడు 75.6 అడుగులు వచ్చింది. 27 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది. నాటి వరద ప్రవాహాన్ని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా స్వయంగా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఆ వరద నుంచి శాశ్వత పరిష్కారం కోసం మీకు లైవ్ విజువల్స్ ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సిన ముఖ్య అంశం భద్రాచలానికి శ్రీరామ రక్షగా నిలిచిన కరకట్టను మీకు లైవ్ విజువల్స్ లో చూపిస్తున్నా. ఈ కరకట్ట అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999 ప్రాంతంలో ఈ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో పట్టుదలగా ఈ కరకట్ట నిర్మాణం చేశారు. ఈ కరకట్ట 2003లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసిన ఈ కరకట్ట ఇప్పటికీ 2003 నుంచి 2024 అంటే గత 20 ఏళ్ల కాలంలో 10 సార్లు 53 అడుగుల దాటి గోదావరి వరద ప్రవాహం వచ్చినా 10 సార్లు వరద ప్రవాహం వచ్చినా కానీ భద్రాచలం సేఫ్ గా ఉందంటే ఒకే ఒక్క కారణం కరకట్ట. ఈ కరకట్ట అనేది లేకపోతే 2022లో జూలై 15న మ్యాసివ్ ఫ్లడ్ 71.3 అడుగుల వరద ప్రవాహం వచ్చింది. 21 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. నాటి జలవిలయానికి సంబంధించి చూసుకుంటే గతంలో కేసీఆర్ పాలనలో కరకట్ట విస్తరణ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుతం కరకట్ట విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కూడా అధికారులతో కోఆర్డినేట్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించని ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చాలా ప్రికాషనరీగా జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉంది. గత వరద అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రాచలం వద్ద ఎప్పటికప్పటికి మానిటర్ చేసిన పరిస్థితి ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ధవళేశ్వరం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తుంది కదా, సో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? నీలిమ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. అర్ధరాత్రి సమయంలో 2 గంటల సమయంలో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద. అప్పటి నుంచి కూడా గంటకు కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది, నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. అంటే ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 14 అడుగుల నీటి మట్టం పెరిగింది. 14 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి 13,20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అఖండ గోదావరి ఉగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక 13 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక్కడ 13 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోను కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి వల్ల ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాటు పడవలపైనే
ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు గోదావరి వరద ఉధృతి కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు కూడా సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఏదైతే రాజమండ్రిలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలను కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాత్రి సమయంలోనే పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజమండ్రికి సంబంధించి సుమారుగా 300 మందిని ఇక్కడ మత్స్యకారులు కావచ్చు, స్థానికులు కావచ్చు పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లూరు జిల్లాలో సీలేరు నది, శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. కాజువేలపైకి వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. అక్కడ అల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు కూడా ప్రభుత్వం ఇక్కడ అల్లూరు జిల్లాకు సంబంధించి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రస్తుతం అయితే కనుక అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ 3 జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పునరావాస కేంద్రాలకు తరలించాలి, మెరుగైన సౌకర్యాలు అందించాలి, ఎక్కడా ప్రాణ నష్టం రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా వేలాది ఎకరాల్లో పంటలకు కూడా నష్టం వచ్చింది. పంట నష్టాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది నీలిమ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించి